రకాలైన ఆశలు కలిగి ఈ రంగుల ప్రపంచంలో రకరకాలుగా ప్రయాణం చేస్తున్నటువంటి మనుషులతో ఈ రాత్రి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో తెలుసా? నీ ఆశ ఏమిటి? కొంతమంది మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ, కొంతమంది నేను గొప్పవాడిగా ఉండాలని ఆశ, మరి కొంతమంది నేను ఒక నాయకుడిగా ఉండాలని ఆశ. ఇలా చూస్తూ ఉంటే రకరకాలైనటువంటి ఆశలు కలిగి మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. కీర్తనాకారుడు అంటాడు, దుప్పి నీతివాదుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దుప్పి నీతివాదుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశతో ఉన్నదయ్యా. అంటే దాహముతో ఉన్నటువంటి ఒక దుప్పి ఎక్కడ నీరు దొరికిందని ఆశపడి వెతుకుతూ ఉంటది. అయితే కీర్తనాకారుడు అంటాడు, అయ్యా దుప్పైతే నీళ్లు తాగి కడుపు నింపుకొని ప్రాణమును నిలబెట్టుకోవాలని ఆశపడి నీరు కొరకు తిరుగుతుంది. నేనైతే దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. ఏంటో తెలుసా ఆశ? కీర్తనాకారుడుకున్నటువంటి ఆశ ఏంటో తెలుసా? ఏంటి ఆయనకున్న ఆశ అంటే దేవుని మందిరములో ఉండాలి. హల్లెలూయా. నేను దేవుని మందిరములో ఉండాలని ఆశ. దేవుని మందిరములో ఉండి దేవుని ఆరాధించాలని ఆశ. దేవుణ్ణి గణపరచాలని ఆశ. దేవుణ్ణి పొగడాలని ఆశ. ఇలా చూస్తూ ఉంటే ప్రియా దేవుని సంగమా, ఆయన ప్రాణమంట దేవుని కొరకే ఆశపడి ఉన్నది. హల్లెలూయా. దేవుని మందిరము మీదే ఆశ కలిగి ఉన్నాడు. ఈనాడు యేసు అడుగుతున్నాడు, మరి నువ్వేం ఆశ కలిగి ఉన్నావు? కొత్త వస్త్రాలు కొనుక్కోవాలని ఆశ. ఇలా రకరకాలైన ఆశలతో ప్రపంచంలో ఉన్న వారందరూ మునిగిపోతూ ఉంటే భక్తుడు అంటాడు, నా ఆశ అంతా ఒకటేనయ్యా, నీ మందిరములో నేను ఉండాలి, నీ మందిరములో నా కుటుంబం అంతా ఉండాలి, నీ మందిరములో నా బంధువులందరూ ఉండాలి, నీ మందిరములో నా రక్త సంబంధులంతా ఉండాలయ్యా, నీ మందిరములో ఉండాలని ఆశే గాని మరి వేరొకటి నాకు లేదు. నిజమేనండి. ఈనాడు చాలా మంది రకరకాలైన ఆశలు కలిగి ఉన్నారు, కానీ దేవుని మందిరం మీద దేవుని సన్నిధిలో కనబడాలని ఎంతమందికి ఆశ ఉన్నది. దేవుడంట తన మందిరములో ఉండి ఎదురు చూస్తూ ఉంటాడంట, నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె వస్తారు అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట. ఎందుకో తెలుసా? నా కుమారుడు వస్తాడు, దీవించాలి, నా కుమార్తె వస్తారు, దీవించాలి, వారి బిడ్డలు వస్తారు, దీవించాలి అని దేవుడు ఈ బలిపీఠం మీద నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడంట. కానీ ఈనాడు మానవులు లోకాశల్లో చిక్కుకుపోయారు, నేత్రాశల్లో చిక్కుకుపోయారు, శరీరాశల్లో చిక్కుకుపోయి దేవుని మందిరం మీద ఆశ లేకుండా పోతున్నారు, దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. కొంతమంది అనుకుంటున్నారు మందిరానికే వెళ్ళాలా, మన ఇంటిలో టీవీ ఉంది కదా, టీవీలో గొప్ప గొప్ప సేవకులు వాక్యం చెప్తున్నారు అని టీవీల దగ్గర ఆగిపోయిన వారు చాలా మంది ఉన్నారు.
కానీ దేవుని మందిరము పరిశుద్ధమైనది. కీర్తనకారుడు అంటాడు, చదువుదాము. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొలుస్తున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొలుస్తున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రాణం అంట తృష్ణ కొలుస్తున్నది. దేని కొరకు తెలుసా? దేవుని మందిరంలో కనబడాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుణ్ణి ఆరాధించాలని ఆయన ప్రాణము తృష్ణ కొలుస్తున్నది. రోజు యేసయ్య అడుగుతున్నాడు, ఎవరైనా కావచ్చు, నువ్వెక్కడైనా ఉండొచ్చు, నీ ఆశ ఏంటి? ఏ ఆశతో బ్రతుకుతున్నాము? అవును, మానవులుగా ఉన్నాము కాబట్టి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దేవుని మందిరానికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుని మందిరానికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నువ్వెంత కష్టపడినా సరే, నువ్వు వ్యాపారవేత్తవు కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, వ్యవసాయదారుడు కావచ్చు, డైలీ వారు చేసే కూలివి కావచ్చు, వాహనం నడిపే వ్యక్తివి కావచ్చు, నువ్వు వ్యాపారమైనా కావచ్చు, నువ్వు అన్ని రంగాల్లో కూడా ఆశీర్వదించబడాలి అంటే ప్రాముఖ్యముగా దేవుని మందిరాన్ని మర్చిపోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వెళితే ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి ఉంది, దీవెనలు ఉన్నవి, క్షేమం ఉన్నది, స్థిరముగా ఉంటారు. నాడు ప్రియ దేవుని సంగమా, అన్ని ఆశలు ఉన్నాయి. కానీ ఈ ఆశ కలిగి ఉన్న వ్యక్తి ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు. టీవీలో వచ్చే వాక్యము కాదని ఎవరూ చెప్పట్లేదు. కానీ నువ్వు టీవీ ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము కాదు. అవకాశం ఉండి కూడా దేవుని మందిరానికి వెళ్ళకుండా నువ్వు ఆగకూడదు. దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్నిచ్చాను, తినడానికి తిండినిచ్చాను, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాను, ఉండడానికి ఇల్లునిచ్చాను, కష్టపడడానికి శక్తినిచ్చాను, వ్యవసాయం చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి నీకు అన్ని రకాలుగా నేను నిన్ను ఆశీర్వదించాను. కానీ నా మందిరాన్ని ప్రేమించడం లేదు, నా సన్నిధిని ప్రేమించడం లేదు, నా సన్నిధికి నువ్వు రావడం లేదు. అన్ని పనుల్లో బిజీగా గడుపుతున్నావు, కానీ నన్ను ఆరాధించడానికి బట్టికి నీకు సమయము లేదు. దేవుని ఆరాధించడానికి సమయం ఉండటలా, దేవుని సన్నిధిలో గడపడానికి సమయం ఉండటలా, అన్ని పనులు చేసి అలసిపోతున్నాము. అవును, ప్రతి ఒక్కరు కష్టపడితేనే కడుపు నిండింది. కానీ ఈ రాత్రంతా కూడా సజీవుడిగా ఉండాలి అంటే, సజీవురాలుగా ఉండాలి అంటే ఆయన కృప కావాలి. ఆయన నిన్ను కరుణించాలి, ఆయన నిన్ను దీవించాలి. ఆ దీవెన, ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ కనికరము గనక కోల్పోతే రేపు దినాన నీవు లేచి సమాజాన్ని చూడలేవు. నీకు డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతలు పలుకుబడి అన్నీ ఉండొచ్చు. ఏది కూడా నిన్ను దేవునిలో నిలబెట్టలేదు. ఏది కూడా నిన్ను పరలోక రాజ్యములకు చేర్చలేదు. ఈరోజు అన్ని రకాలుగా ఉండి కూడా నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావంటే దేవుడు రేపొద్దున నిన్ను లెక్క అడుగుతాడు.
సువార్త ప్రకటించబడుతుంది, శబ్దయంత్రాల ద్వారా బయటికి వస్తుంది. ఆయనను, నా మందిరాన్ని, నా సన్నిధిని, నన్ను నిర్లక్ష్యం చేశామని దేవుడు రేపుడు దినమున తీర్పు రోజున నిన్ను ప్రశ్నిస్తాడు. చూడండి, కీర్తనకారుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడి ఉన్నది. అన్నిటిపైన ఆశ. ఒక్కొక్కరికి బిర్యానీ తినాలని ఆశ, బిర్యానీ తినేదాకా మనసు కుదురుగా ఉండదు. కొంతమందికి అప్పులు కట్టేయాలని ఆశ, కొంతమందికి డబ్బు సంపాదించాలని ఆశ. అన్ని ఆశలే. ఇన్ని ఆశలు కలిగి ఉన్న ఈ జీవితంలో యేసు పైన ఆశ ఉందా? యేసయ్య పైన ఆశ ఉందా? నీకు ఉచితంగా దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకు దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు ఆయుష్. నీవు నడవటానికి కాళ్ళను దేవుడు కదిలిస్తున్నాడు, చేతులు కదిలింపజేస్తున్నాడు. నీకు అన్ని రకాలుగా అవయవాలన్నీ ఉపయోగపడుతున్నాయి. నీ కిడ్నీలు కావచ్చు, నీ గుండె కావచ్చు, నీ లివర్ కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, నీ తలలో ఉన్న బ్రెయిన్, ఆఖరికి నీ ఒంటిలో ఉన్న ప్రతి వస్తువు దేవుడు నీకు ఉపయోగకరంగా మార్చాడు. కానీ నీవు తినడానికి ప్రతిరోజు కూడా డబ్బులు చెల్లించి కొనుక్కోవాలి. డబ్బులు చెల్లించి ప్రతిరోజు నువ్వు కొనుక్కున్నావు, కానీ ఆరోగ్యాన్ని అందించి కొనుక్కున్నావు. ఎవరి దగ్గర కొనుక్కున్నావు? నీ ప్రాణాన్ని ఎవరి దగ్గర ఎంత కొన్నావు? ఈనాడు ప్రాణాలు కోల్పోయిన వారు మళ్ళీ కనపడుతున్నారా? కనబడటల్లా. అవకాశం ఉన్నప్పుడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి వంకలు చెప్పకూడదు, సాకులు చెప్పకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా కనబడాలి. హల్లెలూయా. దావీదు అంటాడు, దేవా నీ సన్నిధిలో నేను ఎప్పుడు ఉండాలని నాకు ఆశగా ఉందయ్యా, ఆశగా ఉంది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, సన్నిధికి నేను ఎప్పుడు కనబడదనని, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదనని దేవుడు ఏమాయనని. చాలండి, అసలు ఎంత ఆశ ఉందో చూడండి. ఆశ, ఆ ఆశ ఎంత గొప్పది. దేవుని సన్నిధిలో కనబడాలని ఆశ ఉండాలి, దేవుని ఆరాధించాలని ఆశ ఉండాలి, దేవుణ్ణి గణపరచాలని ఆశ ఉండాలి. ఈనాడు చాలా మంది నాకు ఫలానా అవసరం ఉంది, ఫలానా అవసరం ఉంది అనుకుంటున్నారు, కానీ అసలు మన అవసరాలు తెచ్చేవాడు ఉన్నాడు, కాని దాన్ని కూడా జరిగించేవాడు మనకున్నాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ఆయన సన్నిధిలోకి వెళ్ళి, ఆయన బలిపీఠం ఎదుట మోకాలు వేసి కన్నీరు విడిచి ప్రార్థించుదామని ఒక్కరికైనా అవగాహన ఉందా? నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము. నీ జీవితంలో ఇప్పటి వరకు ఆగిపోయినవన్నీ కూడా మరలా జరగాలంటే నువ్వు ఆయన బలిపీఠం దగ్గర కనపడాలి, ఆయన సన్నిధిలో నువ్వు కనపడాలి. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ దేవునికి ధూపముగా మారాలి. అవకాశం ఉన్నప్పుడల్లా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. మనమంట తిండిబోతులుగా ఉండకూడదు, నిద్రబోతులుగా ఉండకూడదు, సోమరిపోతులుగా ఉండకూడదు. తిండిబోతులకు, నిద్రబోతులకు, ఇంకా సోమరిపోతులకు దరిద్రము వెంటాడింది, దరిద్రము వెంటాడింది. నిజమే. ఒక గంట సేపు దేవుని సన్నిధిలో గడపలేని మన
ఎలా దీవించబడతాము? ఒక గంట సేపు దేవుని మందిరంలో ప్రార్థించలేని మనము ఎలా ఆశీర్వదించబడతాము? ఒక గంట సేపు దేవుని మందిరంలో నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకోలేనటువంటి బద్ధకస్తురాలము సమయమంతా పనికి వాళ్ళ మాటలకే ఉపయోగిస్తారు, కానీ దేవుని సన్నిధిలో నా కుటుంబం కొరకు నేను ప్రార్థించాలని ఒక తీర్మానం లేదు, ఒక పట్టుదల లేదు, దేవుని మీద ఆసక్తి లేదు. ఎంతవరకు వస్తున్న సమస్యల వైపు చూసి ఆ సమస్యలను ఆలోచించుకుంటూ కూర్చొని వాటి గురించి మాట్లాడుకుంటూ సమయమంతా వ్యర్థపరుచుకుంటమే తప్ప పరిస్థితులు మార్చగలిగిన వాడు ఉన్నాడు, స్థితిగతులను మార్చగలిగిన వాడు మనకున్నాడు. మన ఆరాధ దైవం ఉన్నది, మన ఆశ్రయ దుర్గమైన మన ప్రభువు ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం కనబడి ప్రార్థన చేస్తుందామని ఎవరికైనా ఉందంటారా? ఎక్కడ వేసిన కొంగడి అక్కడే జీవితంలో ఫలాలు లేవు, ఆశీర్వాదాలు లేవు, మేలులో లేవు. కారణం సోమరితనము, బద్ధకము, నిద్రపోతుతనము, తిండిపోతూ తనము. ఏమి తిందుమా, ఏమి ధరించుదమా, ఇదే తప్ప ఎందుకు బతుకుతున్నాం అనేది కూడా కావాలి. మనకి తిండి కోసమే బతుకుతున్నామా, నిద్ర కోసమే బతుకుతున్నామా? మంచి బట్టలు లేకపోతే ఇంట్లో అలుగుతాము, మంచి తిండి లేకపోతే ఇంట్లో అలుగుతాము. కానీ దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామన్న జ్ఞానము లేదు. ఎప్పుడు మారుతాము? ఊపిరి పోయాక మారేది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించండి. మారు మనసు తగిన ఫలాలు ఏమి? మన మాటలు బాగొట్టులా, మన ఆలోచనలు బాగొట్టులా, మన తలంపులు బాగొట్టులా, మన ప్రవర్తన బాగొట్టులా, మన నడకలు బాగొట్టులా. ఏది? మారు మనసు. మారు మనసు కనపడాలి. కీర్తనకారుడు అంటాడు, జీవము కల దేవుని కొరకు తృష్ణ కొలుస్తున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేను ఎప్పుడూ కనబడేదనో. అందరికీ పనులు చేసుకుని అలసిపోతారు కదా, అందరూ అలసిపోతారు. మరి అలసిపోకుండా ఉండేది ఎవరు? ఎవరండి అలసిపోకుండా ఉండేది? రోషం కావాలి. ఏలియా అంటాడు, ప్రభువా ఇంత మందిలో రోషం కలిగి నిలబడ్డానయ్యా నీ కోసం. హల్లెలూయా. మరి నువ్వు కూడా ఎలా కనపడాలి తెలుసా? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా రోషం కలిగి కనపడాలి. లోకములో ఓ పట్టుదల కలిగి కనపడాలి, పౌరుషము కలిగి కనపడాలి, సాధించాలి అన్న దేవుని మందిరములో కన్నీరు విడుస్తూ మోకాలు వేసి సాధించేది ఆకలేదనా? చెప్పలు కూడా దేవుని కనపరుస్తారు. మోకాలు వేసి కన్నీరు విడుస్తూ సాధించుకునేది ఆకలేదనా? నీ జీవితంలో సాధించే అటువంటి అనుభవం నీకుందా? దేవుని తెలియదు. సాధించలేకపోతున్నామంటే మనలో ఏమి లేదు, ఆశ లేదు. దేవుని మందిరం మీద ఆశ లేదు, దేవుని మీద ఆశ లేదు. సాధించేవారిగా ఉండాలి. చూడండి, 4వ వచనం, నేను
దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనగా ప్రాణము నా నాలో ప్రాణము నాలో కరిగిపోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనంట అనేకులను దేవుని మందిరానికి నడిపించిన సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడు నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ప్రాణమంట ఆయన కరిగిపోతుందంట. కనీసము నువ్వు నీ కుటుంబాలను నడిపించుకున్నావా? నువ్వు చేసే ప్రార్థనకు నీ భర్త మారుతున్నారా? నీ బిడ్డలు మారుతున్నారా? పట్టుదల లేని ప్రార్థనకు, పౌరుషము లేని ప్రార్థనకు ప్రతిఫలము రాదు. రోషం కలిగి కనబడాలి దేవుని సన్నిధిలో. ప్రార్థన చేసుకుని దేవుడు పరిస్థితులు మార్చాలి. అలాంటి రోషం కలిగిన ప్రార్థనలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, చాలా మంది పురుషులు ఉన్నారు. ప్రార్థనలో పౌరుషం కలిగి ప్రార్థన చేస్తున్నారు. మన కుటుంబం మారాలి. పాడైపోతున్న జీవితాలను దేవుడు బాగు చేస్తాడు. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏది? మరి నీ జీవితంలో మేలు జరగాలంటే, కుటుంబాల్లో మేలు జరగాలంటే ఏది చెప్పండి? ఎడవకుండా దేవుని మందిరము, ఎడవకుండా మనము మందిరానికి వెళ్ళాలి, ప్రార్థించాలి. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడో అసలుతో 7 గంటలు అనుకున్నామంటే, 8 గంటలు అనుకున్నామంటే ఖచ్చితంగా కనబడాలి. ప్రార్థనకే లేట్గా వస్తారు కానీ పనికి లేట్గా వెళ్తాం. ఉద్యోగం చేసాడు, ఉద్యోగానికి లేట్గా వెళ్తాం. ఉద్యోగానికి లేట్గా అయితే బయటికి పంపించేస్తారు. స్కూల్కి లేట్గా వెళ్తే టీసీ ఇచ్చి పంపించేస్తారు. మందిరానికి లేట్గా వెళ్తే ఏంటమ్మా మందిరానికి లేట్గా వచ్చామంటే ఏదో ఒకటి చెప్తారు. ఈరోజు ఆదివారం కదండి, ఆదివారం ప్రభు దినం, అది తెలియదు నీకు. హాలిడే అనుకుంటున్నావు, హ్యాపీగా గడిపేనుకుంటున్నావు. ప్రభు దినము ఆదివారము. ఆయన మరణాన్ని జయించి పునరుద్ధారణ చేసినటువంటి మహా గొప్ప రోజు అది. అది ప్రభు దినము. ప్రభు దినము రోజున మనము పెందల కాడనే దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉండాలి. హల్లెలూయా. పాట అయిపోయాక కొంతమంది వస్తారు, ప్రారంభ ప్రార్థన అయిన తర్వాత కొంతమంది వస్తారు, వాక్యం ముగింపులో కొంతమంది వస్తారు, కానుకల పాటలో కొంతమంది వస్తారు, ముగింపు ప్రార్థనలో కొంతమంది వస్తారు. అదేంటని ఒక సేవకుడు అడిగాడు అనుకోండి, మందిరం మానేస్తారు. మందిరానికి వెళ్ళడం, మందిరానికి వెళ్ళడమే మానేస్తారు. అంటే అక్కడ అలిగింది ఎవరి మీద అంటే దేవుని మీద కాదు, సేవకుడి మీద. మోషే అంటాడు, నా మీద కాదు మీ సనుగుడు, దేవుని మీద సనగండి. ఎవరి మీద సనగాలి? దేవుని మీద సనగండి. మీకు మీరు సరిగితే, నా మీద సరిగితే నేనేం చేస్తా? ఆయన చెప్పాడు, చేస్తాను అంతే. ఆయన ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా, నడవమంటే నడుస్తా, కూర్చోమంటే కూర్చోంటా. ఆయన పిలిస్తే వచ్చా, వెళ్ళమంటే నేను నీ దగ్గరకు వచ్చానని ఇశ్రాయేలుతో మాట్లాడతాడు మోషే. దేవునికి స్తోత్రములో. మన బ్రతుకు, మన జీవితము దేవునిలో కట్టబడాలి. మనం దేవునిలో కట్టబడాలి. చూడండి, ఈ మందిరానికి ఈ రాళ్ళు కట్టబడింది. రాళ్ళు కట్టబడిన తర్వాత ప్లాస్టిక్ చేయబడింది. ప్లాస్టిక్ చేసిన తర్వాత రంగులు వేయబడింది. ఎలా ఉందో చూడండి, గోడ ఎలా ఉంది? దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు కూడా దేవునిలో కట్టబడాలి, చెక్కబడాలి, అందముగా మారాలి.
దేవునిలో నువ్వు ఒక సౌందర్యముగా కనపడాలి. దేవునికి స్తోత్రములో. హల్లెలూయా. నిన్ను చూసినటువంటి అనేక మంది అన్యులు దేవుని మందిరానికి పరుగులు పెట్టాలి. నిన్ను చూసిన వారు అసహించుకొని మందిరాలను వదిలిపెట్టిపోకూడదు. నీ క్రియలు చూసి, నీ ప్రవర్తన చూసి, నీ నడకను చూసి రక్షణ లేని వారు, దేవుడు ఎరగిన వారు కూడా ఆ యేసయ్య నమ్ముకుంటే ఇలా ఉంటారా అని యేసయ్య మందిరానికి వచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈనాడు దేవుని మందిరానికి వెళ్తున్న మనము చేస్తున్నటువంటి అబద్ధాలు కావచ్చు, మోసాలు కావచ్చు, బూతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని బట్టి అనేకులు దేవుడిని అవమానపరిచేవారుగా మనము మారకూడదు. ఉంటే ఎచ్చగా ఉండాలి, చల్లగా ఉండాలి. గులివెచ్చని జీవితము కలిపితే మహాభయంకరమైన శాపం. ఎలా ఉండాలంట? ఉంటే ఎచ్చగా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. అంతేగాని నులివెచ్చగా ఉండకూడదు. అది ప్రమాదము. 2 పడవల మీద కాళ్ళేసి నడుస్తున్న వారంట ఆ పడవటి వెళ్ళిపోతే, పడవకి వెళ్ళిపోతే మధ్యలో ఉన్నటువంటి నీటిలో పడిపోతారు, మునిగిపోతారు. అంటే లోకములో ఉండు, లేకపోతే దేవుల్లో ఉండు. అంతేగాని లోకములో కాసేపు, దేవుల్లో కాసేపు, దేవుల్లో కాసేపు, లోకములో కాసేపు ఉండకూడదు. నాకు చాలా మంది అనుకుంటారు మన యేసయ్య క్షమించేస్తాడు కదా, మన యేసయ్య క్షమించే దేవుడుగా. తెలియక చేసినప్పుడు క్షమిస్తాడు, తెలిసి చేస్తే శిక్షించబడవలసిన తప్పదు. మందిరాన్ని మానమని ఎవరు చెప్పరు, మర్యాద ఉండమని చెప్తారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు దృష్టగొలుస్తున్నది, జీవము గల దేవుని కొరకు దృష్టగొలుస్తున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడదను. దేవుడు ఏమోనని వారు నిత్యము నాతో అనుచుండగా చాలు చాలు. ఆయన సన్నిధిలో మనం కనబడే వారిగా ఉందాము, ఆయన మందిరంలో మనం ఆరాధించే వారిగా ఉందాము. దేవుడి మాటలు దీవించను గాక. ఆమె కళ్ళ వంచండి, కళ్ళు మూసుకోరండి. రాత్రి కాలం ముందు ప్రార్థన చేసుకుందాం.